హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను వెనిలా స్పాంజ్ కేక్ చేశాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మనం షాప్ నుంచి తెచ్చుకుంటే కేక్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగా చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇలా కేక్ తయారు చేసుకోవచ్చు. ఇది మనకి ఎప్పుడైనా సరే పిల్లలు కేక్ అడిగినప్పుడు మీరు ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బయట తీసుకుని కొనే కన్నా చూడండి ఇలా ఇంట్లోనే ట్రై చేసి చూడండి, చాలా స్పాంజీగా అలా వచ్చింది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందని. ఇలాగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్ని మనం రెడీ చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసాను, ఇది ఆల్రెడీ యూస్ చేసింది. దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకుని ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది తొందరగా అవుతుంది, హీట్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే ఒక మందపాటి గిన్నె తీసుకుని దీనికి ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ బటర్ పేపర్ వేసుకుంటున్నాను. ఈ బటర్ పేపర్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఆయిల్ ఇలాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 ఎగ్స్ని దీంట్లో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పున్నర మైదా పిండి తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 1 కప్పు వరకు ఇలాగ షుగర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని నేను ఇలాగ బీటర్తో బీట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక విస్కర్తో అయినా చేసుకోవచ్చు. చూడండి ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ అయితే కనుక మనకి ఫోమ్ కన్సిస్టెన్సీ వస్తే కేక్ అనేది మనకి ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. చూడండి ఇలాగా ఇదంతా ఒకసారి ఒక 2 నుంచి 3 నిమిషాలు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బీట్ చేసిన తర్వాత 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ 1/3 కప్పు వరకు ఎటువంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో మళ్ళీ మనం ఇప్పుడు కప్పున్నర వరకు మైదాపిండి తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు మైదాపిండి ఇష్టం లేకపోతే కనుక గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఈ 3 మంచిగా మిక్స్ అవుతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోండి. మీరు కొంచెం కొంచెం వేసుకుని అయినా కలుపుకోవచ్చు. నేను ఒకసారి వేసేసాను. ఇలాగ వేసిన తర్వాత ఇది కొంచెం లంప్స్ అనేవి లేకుండా ఇలాగా మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒకసారి విస్కర్తో కలుపుతున్నాను. కలిపిన తర్వాత దీంట్లో నేను ఇక్కడ మన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు మాత్రమే వేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు వేసుకుంటే కేక్ అనేది మంచిగా రాదు. ఇలా వేసుకుని 1 కప్పు పాలు తీసుకున్నాను. ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. మన కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము చూడండి ఇలా ఉండాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. అలా ఉంటేనే కేక్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. ఎప్పుడైనా సరే టూటీ ఫ్రూటీని కొంచెం మైదాపిండిలో ఇలా కలిపి వేసినట్టయితే మనకి అక్కడక్కడ ఉంటాయి, లేకపోతే కనుక మొత్తము కిందకి వెళ్ళిపోయినట్టు కింద అయిపోతాయి. చూడండి ఇలాగా కలుపుకోవాలి. ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో 2-3 నిమిషాలు ఒకసారి ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే పైన కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. టూటీ ఫ్రూటీ అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, అలాగే డెకరేషన్ కింద కూడా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి 2-3 సార్లు మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేస్తే దీంట్లో ఏమన్నా ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ప్రీ హీట్ పెట్టుకున్నాం కదా కేక్ కోసం, ఈ కుక్కర్లో ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలి. చూడండి ఇది కొంచెం కాలుతుంది, జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత దీనికి కుక్కర్ మూత పెడుతున్నాను నేను. ఇలాగా కుక్కర్ మూత పెట్టుకుని దీని విజిల్ తీసేసుకోండి. దీని విజిల్ తీసుకుని మీరు 40 నుంచి 50 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోవాలి. నేనైతే 45 నిమిషాలకి ఒకసారి తీసి చూసాను. చూడండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టిన తర్వాత మనకి ఓవెన్ లేకపోయినా సరే ఇలా కుక్కర్లో అయినా మందపాటి కడాయిలో అయినా మనం ఈజీగా ఇలాగ కేక్ తయారు చేసుకోవచ్చు. ఒకసారి నేను ఇలాగ 45 మినిట్స్కి ఒకసారి చూస్తున్నాను. చూడండి ఇంకా కొంచెం ఉడకాలి లోపల. ఒకసారి మూత పెట్టుకుని మరలా 5 నిమిషాలు దీన్ని కుక్ చేస్తున్నాను. చూడండి 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా చూస్తే చూడండి మధ్యలో మాత్రమే మనం దీన్ని
చూడాలి, ఎందుకంటే మధ్యలో తొందరగా ఉడకదు కదా. ఇప్పుడు అయిన తర్వాత కుక్కర్లో నుంచి గిన్నెని తీసేసుకోవాలి, లేకపోతే ఆవిరి పట్టి కేక్ అంతా మెత్తగా అయిపోతుంది. దీన్ని ఇలా బయటికి తీసిన తర్వాత చల్లారనివ్వాలి. చూడండి, దీన్ని ఇప్పుడు చల్లారిన తర్వాత మనం కేక్ అనేది డిమోల్డ్ చేసుకోవాలి. ఒకసారి చాక్తో మనం సైడ్స్ ఇలా లూజ్ చేసినట్టయితే కేక్ ఇలాగా మంచిగా వస్తుంది. చూడండి, మనం ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్నాను కదా, దాన్ని తీసేసుకుని ఇలాగా చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి న్యూ ఇయర్ కేక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఫ్లఫీ స్పాంజ్ కేక్. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.